హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకేవి తెలుగు మోటివేషనల్ వీడియోస్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రంగులేని పువ్వులకి ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందము ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. అందుకే ప్రతి వారికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈ సొసైటీలో మనుషులు మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. విజయాన్ని మీకన్నా చిన్నవారితో పంచుకోండి, స్ఫూర్తితో మిమ్మల్ని అనుసరిస్తారు. ఓటమిని మీకన్నా పెద్దవారితో పంచుకోండి, వారి అనుభవం మీకు బోధిస్తారు. ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క పైసా కూడా తనతో తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం పుణ్యం రూపంలో మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. సంపదే రాబోయే జన్మకు పునాది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం నీ వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. నీవు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. కొందరు మీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు. ఒక తప్పు చేస్తే చాలు పలు దారుల నుండి నిందలు మాటలు కురిపిస్తారు. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. పోగొట్టుకోవడం అనేది చాలా సులువు, కానీ తిరిగి పొందడం అనేది చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైనా, ప్రేమైనా, ప్రాణమైనా, నమ్మకమైనా సరే. అర్ధాంగిని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. నువ్వు ఈ ప్రపంచానికి ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు, కానీ నిన్ను ప్రేమించే వారికి మాత్రం నువ్వు ప్రపంచానివి. నిన్ను కట్టుకున్న మీ భార్య నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకండి. ఎందుకంటే ఒక్కసారి తన మనసులో మీ స్థానాన్ని కోల్పోతే 1000 జన్మలు ఎత్తినా తన నుండి ఆ స్థానాన్ని మీరు పొందలేరు. ఎవరు ఏం చెప్పినా వినండి, కానీ మీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చేయండి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు. అదేవిధంగా భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. గుర్తుంచుకోండి, చెప్పాల్సినప్పుడు చెప్పకుండా, చేయాల్సినప్పుడు చేయకుండా, ఆపాల్సినప్పుడు ఆపకుండా, అంతా అయిపోయిన తర్వాత చెప్పుంటే బాగుండు, చేసుంటే బాగుండు, ఆపుంటే బాగుండు అని ఎంత ఆలోచించినా వ్యర్థమే. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం అన్న వారిని తప్పించుకొని తిరగొద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసము చేయవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకా దహనం చేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతము కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. ప్రతిసారి పడుతున్నామని లేచి నిలబడడం మానేయము. అలాగే జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి లేచే ప్రయత్నం చేయాలి. బాధ అనేది ఎంత గొప్పదంటే అది వస్తూనే సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది. సంపద అనేది ఎంత చెడ్డదంటే అది వస్తూనే సొంత వాళ్ళని మర్చిపోయేలా చేస్తుంది. ఎంత మంచిగా ఉన్నా సరే నువ్వు ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కంటే నీకు నచ్చినట్లు బ్రతికేయడమే మంచిది. బండి ముందుకు కదిలినప్పుడే చక్రం అడుగు భాగం పైకి, పైభాగం కిందకి వస్తాయి. అలాగే జీవిత ప్రయాణంలో సుఖదుఖాలు కూడా అంతే. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ కోసం ఎదురు చూసే మనిషిని మర్చిపోవద్దు. నిన్ను ఇష్టపడే వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేనిది. కాబట్టి నీ కోసం ఆరాటపడే మనిషిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. సముద్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు.
అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనవాళ్ళు అనే భావం ఎదుటివారిలో లేకుంటే మీరు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. లైఫ్లో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా ముఖ్యమే. మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వేస్టే. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోండి, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి, ఆనందం అయిన వాళ్లతో పంచుకోండి, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకోండి, చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోండి, గతం చేసిన గాయాలు మర్చిపోండి, మీ ముందున్న గమ్యాన్ని చేరుకోండి. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకోండి. లైఫ్లో ఎవరికి ఎక్కువగా దగ్గర అవ్వకండి, ఎందుకంటే దగ్గరే బాధపడడం కంటే మన హద్దుల్లో మనం ఉంటే మంచిది. అనుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు, ఎందుకంటే నీ కోసం భగవంతుడు నేడు అనే ఆశను సృష్టించాడు. మనం లైఫ్లో కొన్ని తప్పులు కావాలని చేస్తే మరికొన్ని తప్పులేమో అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నారని అర్థం కాదు, బాధ్యతను తెలుసుకొని బంధాన్ని గౌరవిస్తున్నారని అర్థం. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. ఎలాగంటే విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎక్కువ విలువైనది. మీ వెనుక 100 అనుకునే వాళ్ళని ఎప్పుడూ పట్టించుకోకండి, వాళ్ళ అన్నది నిజం కాదని మీరు ఎప్పుడూ నిరూపించుకోకండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకోసం మాత్రమే మీరు బ్రతుకుతున్నారు కానీ నలుగురికి సమాధానం చెప్పుకోవడానికి మాత్రం కాదని గుర్తుపెట్టుకోండి. పుట్టింటి వారిని ఎంత ప్రేమగా గౌరవంగా చూసుకుంటారో అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమను గౌరవాన్ని చూపించే స్త్రీని పురుషుడు మరింత ప్రేమిస్తాడు. పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పోయొచ్చు. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. మీరేంటి అన్నది ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి, ఒకరేమిటి అన్నది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారము ఉండాలి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషిని ఎన్నటికీ వదులుకోకు, ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని పోగొట్టుకున్నామని. మీకు అరువు ఇచ్చిన వ్యక్తి అడగక ముందే మీరు అరువుగా తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఎందుకంటే అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది, దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.